హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎం వ్లాగ్స్ అండ్ మెమరీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే కంప్లీట్లీ నా సెకండ్ డే వ్లాగ్. సో పార్ట్ 2 వ్లాగ్. సో ఒక్లహోమా సిటీలో సెకండ్ డే నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను మొత్తం అంతా చూపిస్తున్నాను మీకు. అండ్ మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే హోటల్ రూమ్ బుక్ చేసుకున్నప్పుడే తీసుకున్నాము. సో నేనైతే ప్యాన్ కేక్ తీసుకున్నాను, అదైతే చాలా బాగుంది. ఇప్పుడైతే ఒక ప్లేస్కి అయితే వచ్చేసాను. సో ఆ ప్లేస్లో ఏమైతే ఉందో అవన్నీ మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మేమైతే టికెట్ అయితే తీసుకొని ఇంకా లోపలికి అయితే వచ్చేసాం. సో స్టార్టింగ్ మాకైతే గిఫ్ట్ షాప్ అయితే కనిపించింది. సో అందులో ఏమున్నా అయితే చూడడానికి అయితే వచ్చేసాం. నాకైతే చాలా టాయ్స్ కనిపించాయి ఆ ప్లేస్లో అయితే. అండ్ ఇక్కడైతే టాయ్స్తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయి. సో పాట్తో బర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, అవైతే చాలా నచ్చాయి ఈ ప్లేస్లో నాకైతే. సో ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూపిస్తున్నాను మీకు. ఇక్కడైతే గిఫ్ట్స్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి. సో అందుకని ఊరికి అట్లా చూసేసి ఇంకా మన మెయిన్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం అని అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇది మెయిన్ అదనమాట. సో ఇదేంటంటే బొటానికల్ గార్డెన్. ఫుల్గా చాలా ప్లాంట్స్ అయితే ఉంటాయి ఈ ప్లేస్లో అయితే. ఇది మోస్ట్ ఫేవరెట్ లైక్ ఎవరికైతే నేచర్ అంటే ఇష్టమో, ఎవరికైతే ప్లాంట్స్ అంటే ఇష్టమో ఈ ప్లేస్కి వచ్చేస్తే వాళ్ళు ఈ ప్లేస్ని అయితే వదలరు. ఎందుకంటే ఇది ఫుల్గా నేచర్ ఎవరికైతే ఇష్టమో, అండ్ ఆల్సో ఎవరికి గ్రీనరీ అంటే బాగా ఇష్టమో వాళ్ళైతే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే మాకు ఎంట్రన్స్లోనే లోపలికి వచ్చినప్పుడు అయితే ఒక మంచి పర్ఫ్యూమ్ స్మెల్ అయితే వచ్చింది. సో మొత్తం అంతా ఆ ఫీల్ తోటే ఉన్నాను నేనైతే. మంచి ఫ్లేవర్, మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్ స్మెల్స్ అయితే వచ్చాయి అక్కడ. సో మేబీ ట్రీస్ ఉన్నాయి, సో అందుకని అంత మంచి స్మెల్స్ వస్తున్నాయి ఇక్కడ. అండ్ ఇదేదో అనుకున్నాము. సో హ్యాండ్స్ పెట్టి కూడా చూసాము. సో ఫాగ్ వచ్చింది. సో అది స్టీమర్ లాగా అదైతే వాటర్ అయితే వచ్చింది. సో ఫస్ట్ అయితే మేము అవకాడో ప్లాంట్ అయితే చూసాము ఫస్ట్. నాకైతే లైక్ పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఎక్కడికో ఫారెస్ట్కి ట్రెక్కింగ్కి వెళ్తుంటే ఆ ఫీల్ ఉంటుంది కదా, మొత్తం చుట్టూ గ్రీన్గా ఉంటుంది కదా. సో ఆ ఫీల్ అయితే నాకైతే అనిపించింది. సో ఇప్పుడైతే పైకైతే వచ్చేసాము. మనమైతే ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు చూపిస్తున్నా కదా, సో అక్కడికైతే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. సో పైనుంచి కింద చూసారా ఎంత బాగుందో కదా గ్రీన్గా. అండ్ ఆల్సో పక్కన కూడా వాటర్ ఏదో లైక్ పాండ్లా ఉండినట్టు ఉంది. సో అక్కడంతా ఫుల్ వాటర్ ఉంది. అండ్ ఆల్సో ఈ చుట్టూ అంతా లైక్ ఫ్యాన్స్ పెట్టారు. సో ఏసీ అయితే ఏం లేదు, జస్ట్ ఫ్యాన్స్. కొంచెం కూల్గా కూడా ఉంది ఆ ఏరియా అంతా. సో పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంది. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే కూర్చోవడానికి ప్లేస్ కూడా ఉంది. ఫుల్గా నేచర్ ఎంజాయ్ చేసే ఆ ఫీల్ కూడా ఉంటుంది. అండ్ కిడ్స్ అయితే చాలా వచ్చారు ఆ రోజు అయితే. సో ఇంకా పైకి కూడా ఇంకే ప్లాన్స్ ఉన్నాయైతే చూడ్డానికి అయితే వెళ్తున్నాను. సో ఆ పైనుంచి ఇటువైపు వ్యూ ఉంటుంది కదా, అది ఎలా ఉంటుందని కూడా చూడడానికి వన్ ఆఫ్ ద రీజన్ నేను ఆ పైకి వెళ్తున్నాను. చూసారు కదా ఎంత బాగుందో కదా. అండ్ ఆల్సో ఇటుపక్క ఏవే ప్లాన్స్ ఉన్నాయైతే ఇక్కడ చూపిస్తున్నాను. సో రకరకాల ప్లాన్స్ అయితే, చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ప్లాన్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పైనుంచి మేమైతే కిందకైతే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. సో లిఫ్ట్ నుంచి ఇక్కడ కిందకి వెళ్ళచ్చు. అండ్ ఆల్సో ఇదేదో రూమ్ ఉంది. సో చూడడానికి అయితే వెళ్తున్నాను. సో ఇదేంటంటే బయట వ్యూ అనమాట. బయట ఎలా ఉందని చూపిస్తున్నా కదా. సో ఈ లోపల నుంచి బయటకు చూసినప్పుడు చాలా బాగుంది. అండ్ ఆల్సో అక్కడ ఏదో సైక్లింగ్ ఏదో జరిగినట్టుంది. అండ్ కింద ఇదేంటంటే పూల్ కూడా ఉంది ఇక్కడ. సో అది కూడా చాలా బాగుంది. లైక్ ఒక విలేజ్లో మనకి ఎలా అనిపిస్తుంది కదా, సో అలా అయితేంది. నెక్స్ట్ ఇంకా చాక్లెట్ ట్రీ, అదైతే నేను ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఒక చాక్లెట్ ట్రీ చూస్తున్నాను. నేను మా హస్బెండ్ అయితే ఫుల్గా ఫొటోస్ కూడా తీసుకున్నాము. అండ్ కపుల్గా అండ్ నేనైతే సింగిల్గా చాలా ఫొటోస్ తీసుకున్నాను. అండ్ ఆల్సో ఇది మంచిగా ఆ గ్రీనరీ, అండ్ ఆల్సో నేను కూడా మంచిగా డ్రెస్సింగ్ అలా ఫ్లవర్స్ తోటే వేసుకున్నా కదా. సో అదైతే మంచిగా సూట్ అయింది ఆ ప్లేస్లో అయితే. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే వేరే సైడ్కి అయితే వచ్చేసాము. ఇంకా నేనైతే ఇంకా వేరే సైడ్కి అయితే పైకి అయితే వెళ్తున్నాను.
అండ్ ఆల్సో అక్కడైతే ఒక వాటర్ ఫాల్స్ లాగా కూడా కొంచెం ఉంది, లైక్ అట్లా ఆ వేలో ఉంది. అండ్ ఆ పైకి కూడా వెళ్దాం, అసలు ఏమేమి ఉన్నాయైతే చూస్తాము. సో ఫస్ట్ అయితే నాకైతే హెన్నా అదే కనిపించింది. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి, చాలా రకరకాల ప్లాన్స్ అయితే నాకైతే కనిపించింది పైనుంచి కింద వ్యూ. అండ్ ఆల్సో అటువైపు ఈ వే ఏంటంటే మనం అటు సైడ్ వెళ్ళచ్చు అండ్ ఆల్సో ఇటు సైడ్ కూడా రావచ్చు. అండ్ ఇదేంటంటే పైనుంచి కిందకి వ్యూ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ నుంచి చూసినప్పుడు. అండ్ ఇదేంటంటే స్మెల్స్ చూస్తున్నాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మెల్స్ అయితే ఇక్కడైతే మాకైతే కనిపించాయి. అండ్ మేమైతే టెస్ట్ చేస్తున్నాము, స్మెల్స్ అన్నీ చూస్తున్నాము. ఇంకా నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కిందకైతే వచ్చేసాము. సో కిందన ఏంటంటే బటర్ఫ్లై రూమ్ అయితే ఒకలా ఇచ్చారు, ఒక థీమ్ లాగా. సో అది చూస్తున్నాం. సో మనకైతే గార్డెన్లో ఎలా ఉంటుంది, ప్లాంట్స్, ఇన్సెక్ట్స్, బటర్ఫ్లైస్ వస్తూ ఉంటాయి కదా, సో అదే థీమ్ అయితే ఇక్కడైతే పెట్టారు. సో ఫుల్గా బటర్ఫ్లైస్, బ్యానర్స్ అండ్ ఆల్సో ఇన్సెక్ట్స్ ఇక్కడ ఉంటాయి. ఇన్సెక్ట్స్ అన్నీ ఇట్లా ఒక ఫ్రేమ్లా అయితే పెట్టారు. సో అది చూడడానికి కూడా చాలా బాగుంది చూసినప్పుడు. ఈ మొత్తం రూమ్ అంతా ఫుల్ బ్యానర్స్తో ఫుల్ రకరకాల బటర్ఫ్లైస్ అన్నీ చూపించారు. ఇంకా అది చూసిన తర్వాత ఇంకా బయటికి అయితే వచ్చేసాం. బయట వ్యూ అంతా ఇటు సైడ్ అటు సైడ్ అయితే చూపిస్తున్నారు కదా, ఫుల్ ఓవరాల్ వ్యూ. అంటే ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా బయటికి అయితే వచ్చేసాము. సో ఇంకా అయితే సో మొత్తం అయితే చూసేసాం కదా అని చెప్పేసి ఇంకా బయటికి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే ఇంకా డాలస్ అయితే వెళ్ళిపోవాలి. సో ఇదైతే చూసేసి ఇంకా వెళ్ళిపోదాం అని అయితే అనుకున్నాం మార్నింగ్. సో అందుకని ఇక్కడికైతే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి కిందకైతే వ్యూ ఉంది కదా, ఇది కూడా చాలా బాగుంది పైనుంచి చూసినప్పుడు. సో నాకైతే నచ్చింది ఇది కూడా. సో అక్కడికైతే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మనం వెళ్ళిపోవాలి ఈ ప్లేస్ నుంచి అని చెప్పేసి ఇంకైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో మొత్తం ఈ బొటానికల్ గార్డెన్లో ఇంకేమేమి ఉన్నాయి అని అయితే చూస్తున్నాం. సో ఫుల్గా కిడ్స్ అయితే ఆడుకుంటున్నారు. అండ్ ఆల్సో అక్కడైతే వాటర్ లాగా వస్తుంది, సో అక్కడ కూడా వెళ్ళి ఫుల్గా ఆడుకుంటున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ పార్క్ కూడా ఉంది. సో పార్క్లో ఫుల్గా పేరెంట్స్ అండ్ ఆల్సో చిల్డ్రన్స్ అయితే ఫుల్గా ఆడుకుంటున్నారు. అండ్ ఇది మొత్తం ఈ ఏరియా మొత్తం అయితే బొటానికల్ గార్డెన్ ఏరియానే. ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో బయట కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం, ఎండ కూడా చాలానే ఉంది. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మేమైతే ఇంకా డాలస్ అయితే స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాము. ఇంక మేమైతే ఈ ప్లేస్ నుంచి అయితే మూవ్ అయిపోతున్నాము. సో డాలస్కి వెళ్ళడానికి మాకైతే 3 hours అయితే పడుతుంది. సో అందుకని ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీరు కూడా నాలాగే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నేను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ మహిరామ్.